ప్రజలందరికీ నమస్కారము. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతే ఫలయా బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మే సర్గోతి అమి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2025 ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం 12 రాసుల గురించి మనం చెప్పబోతున్నాము. ఈ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉన్నది, ఎలా నడుస్తుంది, ఏ విధంగా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము. ఓం నమ శివాయ. సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలా స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా ఉంది, ఇలా నక్షత్ర యోగం ఎలా ఉంది, ఇలా యోగం ఎంతవరకు వచ్చిందా అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. మరి ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్గా ముఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా కోపము, ఇలా మైండ్ ఎలా ఉంటుందంటే చాలా షార్ప్గా ఉంటుంది. అంటే చూస్తే ఏమి తెలియనట్టుగా ఉంటారు, కానీ ఇలా బుర్ర పెద్దది, ఆలోచనలు పెద్దగా ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఏంట్రా అంటే స్పీడ్ ఎక్కువగా ఉంటాయి. పెద్దపులి ఎలాగ గుర్రు అని ఎలాగా దూకితో అదే విధంగా ఇలా విధానం, ఇలా మనస్తత్వం కూడా అదే విధంగా స్పీడ్గా ఉంటారు. అక్కడ తగిలేది తగలంది తెలవదు. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఒక పనికి వెళ్తున్నాము, ఒక పని చేస్తున్నాము, ఒకరు చెప్పారు, అది విన్నామంటే దాని గురించి మనం ఆలోచించి ముందు అడిగేయాలి. అది ఎవరో చెప్పారని మనం వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం మూవ్ అయ్యామనుకోండి, చాలా వరకు అదో గతిపాలయ్యే మార్గాలు ఉంటాయి. దాంట్లో చాలా ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఎలాంటి కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, మరి మనసు, ఆలోచన, ఐడియాలు వీళ్ళకి విద్యాపరంగా చూసుకుంటే చాలా వరకు అభివృద్ధిగా కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా ఇంట్లో ఉండవలసిన వాళ్ళు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇద్దరికీ నేను చెప్పేది ఇద్దరికి వర్తిస్తుంది. కాబట్టి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా 10 నిమిషాలు ఉండాల్సిన మైండు, 10 నిమిషాలు ఉండాల్సిన బుర్ర, 10 నిమిషాలు ఉండాల్సిన తెలివితేటలు మళ్ళీ 15 నిమిషాల్లో మారిపోతుంటాయి. అవి ఎందువల్ల అవుతుంటాయి అనేది చాలామందికి చాలా విధానాలుగా తెలవదు. కాబట్టి ఆ భగవంతుడు దయ వలన వీళ్ళకి మంచి రోజులు, మంచి టయాలు అతి వేగంగా, అతి దగ్గరలోనే వీళ్ళకి కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ, వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి మంచిగా చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. అంటే వీళ్ళు చేసింది కాకుండా ఇంకా కొంచెం పెద్దది పెట్టడం, దాంట్లో ఇంకా డెవలప్మెంట్ కావటం, దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయటం, లేదా ఇంకా వేరే బ్రాంచీలు పెట్టడం, అలాంటి ఇలా జాతక యోగంలో కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి వ్యవసాయదారులకి అభివృద్ధిగా కనబడుతుంది. వాళ్ళు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలలో అభివృద్ధిగా చేయాల్సిన విధానం కూడా ఇలా జాతకంలో అనేది చాలా వరకు కనబడుతుంది. కానీ ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేవు. అంత టైం అనుకూలం లేని దాని వలన మనసు, ఆలోచన, త్రికార శుద్ధి ఒక అందునుగా ఉండకోకుండా పోతుంటుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మంచి అదృష్టము, మంచి యోగము వెలుగులోకి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళకి ప్రమోషన్లో మార్పులు, కొన్ని చేంజెస్లు, కొన్ని అతి దగ్గరలో కూడా కొన్ని రాబోతున్నాయి. ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళకి ముఖ్యంగా పూజించాల్సింది పూజా బలం. దైవ బలం అనేది చాలా గొప్పది. ఆ దైవ బలాన్ని మించింది ఏది లేదు. అన్ని బలాల కన్నా దైవ బలం ఉండాలి. కాబట్టి మీకు గురుబలం తగ్గింది. గురుబలం తగ్గిన దానివల్ల శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించాలి. శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీకు మంచి ఆరోగ్యము, మంచి విద్య, మంచి తెలివితేటలు, మంచి పనులు చేసే వ్యవసాయంలో
అభివృద్ధి తప్పకుండా అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన ఒక హెల్పింగ్ అనేది అన్నదానం చాలా పెద్దది. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. అలాగ మీ పేరు బలంలో అన్నదానం చేయాలి. అన్నదానం చేస్తూ మరి మీ చేతుకుంట కొన్ని వస్త్రములు లేదా కొన్ని పండ్లు ఫ్రూట్స్ తీసుకొని గుడికాడికి వెళ్ళి మీరు దేవుడు దర్శనం చేసుకొని అక్కడ కొంతమందికి మీ చేతుకుంట కొన్ని మీకు ఏ నచ్చుతాయో ఫ్రూట్స్ పండ్లు, ఏ పండ్లైనా కానీ ఈ పండు ఆ పండు అనేది ఉండదు, ఏ పండ్లైనా కానీ కొన్ని పండ్లు తీసుకొని వెళ్ళి మీ చేతుకుంట ఇచ్చినట్టుకైతే మీకు ఆ భగవంతుడు మీకు ఫలాన్ని ఇస్తాడు. అంటే సంతానాన్ని ఇస్తాడు, ధాన్యాన్ని ఇస్తాడు, లక్ష్మిని ఇస్తారు, మంచి భార్యని ఇస్తారు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు, మంచి పనులు అభివృద్ధిగా అవుతాయి. ఆ భగవంతుడు దయవల్ల అమ్మవారు దయవల్ల మీకు ఎక్కడికి పోయినా కూడా అంటే అమ్మవారు కనకదుర్గమ్మ గుళ్ళో ఒకటే కాదు మీరు చేయాల్సింది. ఏ గుడికి వెళ్ళినా కూడా ఈ విధంగా మీరు పండ్లు పలహారాలు మీరు పంచిపెట్టినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా మంచిగా వర్కౌట్ అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. చేయాల్సిన కార్యక్రమం అనేది మీకు అతి దగ్గరలోనే అభివృద్ధిగా కావాల్సింది ఉంది. మీకు ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో, ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనిలో మీకు అభివృద్ధిగా కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ఆ పూజా బలం చేసినట్టుగైతే మీకు అనుకున్న పనులు తప్పకుండా వర్తిస్తాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే ఏ సమస్య ఉన్నా, మీ ఇంట్లో ఏముంది, మీరు ఏది అనుకుంటున్నారు, మీ ఒంట్లో ఏమి తిరుగుతుంది, మీకు ఆఫీసులో ఏం చేయాలనుకుంటున్నారు, మీకు ఏమేమి సమస్యలు కొన్ని రాబోతున్నాయనేది అమ్మవారు జాతక చక్రం వేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.